పెరుమాళపురం పాకంగారులు. నిజం చెప్పాలంటే గోదావరి జిల్లాలో పుట్టడం ఒక వరం గురు. ఎందుకంటే ప్రపంచానికి తెలియని ఎన్నో రుచిని పరిచయం చేసింది మన గోదావరి. ఆవకాయ పచ్చడి నుంచి ఆత్రేయపురం పూతరేకుల వరకు అన్ని రుచులకి పెట్టింది పేరు మన గోదావరి. అన్నీ చెప్పాలంటే టైం సరిపోదు కాబట్టి ఈ రోజుకి పెరుమాళపురం పాకంగారుల గురించి చూసేద్దాం. 1983లో అంటే దాదాపు 40 సంవత్సరాల ముందే ఈ రుచిని ప్రజలకు పరిచయం చేశారంట. ముందు నేను కూడా ఓవర్ హైప్ ఇస్తున్నారు అనుకున్నా గానీ ఒకసారి టేస్ట్ చూసాక అర్థమైంది ఆ టేస్ట్ కి ఆ మాత్రం హైప్ ఉండడం తప్పులేదని. 40 సంవత్సరాల క్రితం ఊరి గుడిసెలో పుట్టిన ఈ ఆలోచన ఎంతో మంది మెప్పును పొందింది. అంతేకాదు గురు, సినీ నటులు అప్పటి ముఖ్యమంత్రి అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసిన సమయంలో ఈ గారెలను టేస్ట్ చేసి మెచ్చుకున్నారంట. ఈవెన్ ఫారిన్ కంట్రీస్ లో ఉండే మన తెలుగు వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆ టేస్ట్ కున్న డిమాండ్. 10 పీసెస్ బాక్స్ వచ్చేసి 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 20 పీసెస్ అయితే 150 రూపీస్. ఆఫ్లైన్ లో పర్చేస్ చేయాలి అనుకుంటే మన జగ్గంపేట నుంచి 52 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. అంత దూరం వెళ్ళలేమనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఇస్తున్నా, కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేసుకోవచ్చు. డెలివరీ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి. చాలా బాగుంది. ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటారు. అసలు ఖాళీ ఉండదు కూడా. మనం ఆర్డర్ పెట్టుకోవడానికి చాలా లేట్ అవుతుంది. మనం ఇలా రాగానే అయిపోతుంది. అంటే రోడ్ ఎక్కువ ఉంటుంది. అదైతే కాకినాడ దగ్గర లక్షణం. అయితే ఇక్కడ మా చెల్లెళ్ళు అంటే వచ్చింది. మీరు ఎప్పుడైనా ఇవి టేస్ట్ చేస్తే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసే గురు, అండ్ కంటెంట్ నచ్చితే డూ ఫాలో. జై హింద్.